మన చుట్టూ మనకి అందాన్ని, ఆనందాన్ని ఇచ్చేవి ఎన్నో ఉంటాయి. అలాంటిదే ఈరోజు ఈ కథ. కథ పేరు 'గోలు ఒక మంచి మిత్రుడు'. మిత్రుడంటే స్నేహితుడు, ఫ్రెండ్ అన్నమాట. చిత్తూరు జిల్లాలోని సోమల అనే ఒక ఊరిలో రామయ్య అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. ఊరి మధ్యలో ఉన్న అతని చిన్న దుకాణంలో పప్పులు, నూనె, బియ్యం మొదలైన అవసరమైన సరుకులన్నీ దొరికేవి. రామయ్యకి భార్య లక్ష్మి, నలుగురు పిల్లలు బాలు, చందు, సీత, చిన్న పాప శాంతి ఉండేవారు. అందరిలోకి శాంతి చిన్నది, ఇంకా నడవటం నేర్చుకోలేదు ఆ పాప. ఇవే కాకుండా రామయ్యకు ఒక ప్రత్యేకమైన మిత్రుడు ఉండేవాడు. అది ఒక బూడిద రంగు గాడిద. చాలా అందంగా, అమాయకంగా ఉండేది. గోలు కళ్ళు నల్లగా గోలిలా ఉండేవి. అది చూసి దానికి పిల్లలు గోలు అని పేరు పెట్టారు. గోలు కేవలం సరుకుల కోసం మాత్రమే కాదు, ఇంటి పనులకి, పిల్లల ఆటలకి కూడా చక్కగా అది చేసి పెట్టేది. అన్నీ పిల్లలతో ఆటలాడుకునేది. పిల్లలకి గోలు అంటే చాలా ఇష్టం. ఆ పిల్లల నవ్వుల్లో గోలు తను మోసే బరువునే మర్చిపోయేది. గోలు పగలంతా ఎంతో కష్టపడి పనిచేసేది. పనే కాకుండా ఒక మనిషిలా వారి జీవితాల్లో భాగమై కూర్చుంది. ఉదయం పూట రామయ్య దుకాణానికి వెళ్ళేటప్పుడు గోలుని తోడుగా తీసుకెళ్ళేవాడు. సరుకుల సంచులు, అప్పటికప్పుడు వచ్చిన కస్టమర్స్ డెలివరీలు, ఇవన్నీ గోలునే మోసేదన్నమాట. నెమ్మదిగా నడిచే గోలు ఒక్కోసారి 6 అడుగుల రేసు గుర్రంలా కూడా కనిపించేది రామయ్యకి. లక్ష్మి కూడా ఎప్పుడైనా మైదానానికి వెళ్ళాలన్నా, పల్లె సంతకు పోవాలన్నా గోలునే తోడుగా తీసుకొని వెళ్ళేది. గోలు ఓపిగ్గా సంత అంతా తిరిగి అన్ని విషయాలు బాగా తెలుసుకునేవాడు. పిల్లలకైతే గోలు అంటే మామూలుగా ఇష్టం కాదు. ఒక స్నేహితుడులాగా అన్ని రహస్యాలు అంటే సీక్రెట్స్ అన్నీ చెప్పుకునే ఒక ఫ్రెండ్ లాగా అలా చూసుకునేవాళ్ళు అన్నమాట. ఒకసారి చందు గోపాలయ్య వాళ్ళ చెట్టు ఎక్కి కింద పడిపోయి ఏడుస్తుంటే గోలు అతని దగ్గరికి వచ్చి మెల్లగా 3 సార్లు తిరిగి పిల్లవాడిని లేపుతుందన్నమాట. పిల్లలకి నాన్న, అమ్మకి అది చెప్పినంతలో చందుని ఇంటికి తీసుకుని వచ్చారు. అంటే గోలు వెళ్ళి అమ్మకి, నాన్నకి చెప్పింది, చెట్టు ఎక్కి పిల్లవాడు పడిపోయాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అప్పటి నుంచి పిల్లలు గోలుని చాలా తెలివైన మిత్రుడు అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు లక్ష్మి పిల్లలందరినీ గోలుతో సహా తీసుకుని దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఇంటికి బయలుదేరింది. గోలు మీద చిన్న సంచి కట్టి అందులో శాంతిని, మరి పాపకి నడవటం రాదు కదా, శాంతిని ఆ సంచిలో కూర్చోపెట్టారనమాట. మధ్య మధ్యలో ఆగి పిల్లలు గోలుకి గడ్డి తినిపించి నీళ్లు తాగించారు. పిల్లలు కూడా రొట్టెలు, బిస్కెట్లు తింటూ అలా నడిచి వెళ్తూ ఉన్నారు. దారి అంతా కూడా చెట్లతో చల్లగా ఉందన్నమాట. పచ్చని పొలాలు, పొదరిళ్ళ లాంటి చిన్న చిన్న ఇళ్ళు, దారి పొడవునా పక్షుల కూతలు ఆ ప్రయాణాన్ని ఒక పండగలా మార్చేశాయి. వాళ్ళకి నడుస్తున్నట్లే అనిపించలేదు. హాయిగా ఆడుతూ పాడుతూ అలా చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ అమ్మమ్మ ఊరిలోకి అడుగుపెట్టారు. అమ్మమ్మ ఊరిలో ఉన్న గుడి గోపురం బొమ్మలతో చూడటానికి ఎంతో అందంగా అనిపించింది. పిల్లలు గుడి గోపురాన్ని, గోపురం పైన ఉన్న బొమ్మల్ని అలా చూస్తూ
చాలాసేపు గడిపేశారు. అయితే ఆ సాయంత్రం గోలు కాస్త నీరసంగా కనిపించింది. ఎప్పుడూ పిల్లలతో ఆడుతూ సంతోషంగా ఉండే గోలు మల్లె చెట్టు కింద ముడుచుకుని పడుకుంది. పిల్లలంతా గోలుకి ఏమైందో అర్థం కాక చాలా కంగారు పడిపోయారు. అప్పుడు చిన్నవాడు బాలు గోలు దగ్గరికి వెళ్ళి చూస్తే గోలు పాదంలో ఓ చిన్న బలమైన ముళ్ళు దిగబడి రక్తం కారుతోంది. పిల్లలు ఇంకా చాలా బాధగా ఏడవటం మొదలుపెట్టారు. లక్ష్మి వెంటనే ముళ్ళుని తీసేసి గోరింటాకు రసం రాసి కట్టు కట్టేసింది గోలు పాదానికి. సీత తన చేతిలో ఉన్న లాలిపాపుని తీసి గోలు కేసి చూపిస్తూ, "ఇది తింటావా నువ్వు?" అని అడిగింది. అలా ఆ రాత్రి అందరూ గోలుని జాగ్రత్తగా చూసుకున్నారు. అలా గోలు చుట్టూ కూర్చుని మెల్లిగా పాటలు పద్యాలు పాడుకుంటూ అలాగే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తన చుట్టూ ఉన్న పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తూ గోలు తన నొప్పి మర్చిపోయి మెల్లిగా నిద్రలోకి జారుకుంది. అది మన గోలు కథ. ఇందులో నీతి ఏంటంటే, ఎవరికైనా అది మనుషులైనా జంతువులైనా ప్రేమ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అది కాకుండా మనతో పాటు ఉండే మన అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు వీటితోనే కాకుండా మనతో పాటు ఉండే జంతువులు కూడా మన కుటుంబ సభ్యుల్లాగే ఉంటాయి. అవి కూడా ప్రేమని మనతో పంచుకుంటూ ఉంటాయి. ఇది ఈరోజు కథ. మరి 3 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. గోలు ఎందుకు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయింది? అంటే ఎలా మెంబర్ అయిపోయింది కుటుంబంలో? పిల్లలు గోలు మీద ప్రేమని ఎలా చూపించారు? మూడవ ప్రశ్న, ఈ కథ మనకు మానవత్వం గురించి, మనుషుల గురించి, జంతువుల గురించి ఏమి చెబుతోంది? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మరి.